పనిచేసేటువంటి వాళ్ళ అభిష్టానికి అనుగుణంగా ఉండకపోతే ఎలాంటి నాయకుడికైనా బుద్ధి చెబుతారని జగన్మోహన్ రెడ్డిని చూసి అందరూ నేర్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కిషన్ గారు దయచేసి ఆగాలి మీరు. సుజాత గారు వారి వ్యాఖ్యలకు రెస్పాండ్ అవ్వండి మీరు. సార్ బ్రహ్మనాయుడు గారు, ఈయన ప్రజారాజ్యం పార్టీని దగ్గరుండి నడిపించినట్టు ప్రజారాజ్యం పార్టీ వల్ల ఎవరు నష్టపోయారో ఈయనే చెప్పేస్తారు. ఆయన కలిపేశారు, అమ్ముడిపోయారు అని ఈయనే చెప్పేస్తారు దగ్గరుండి చూసినట్టు. మీరు నిరాధార ఆరోపణలు ఎలా చేసేస్తున్నారు? ప్రజారాజ్యంలో నష్టపోయిన వాళ్ళందరూ జనసేనలోకి వచ్చారని మీరు ఎలా వ్యాఖ్యలు చేస్తారు? జనసేన పార్టీలో కేడర్ ని పట్టించుకోవట్లేదని మీరు ఎట్లా చెప్తారు? మా పార్టీకి సంబంధించిన మీరెవరండి డిసైడ్ చేయడానికి? మా పార్టీ ఎలా నడవాలన్నది చెప్పడానికి మీరెవరు? మీరు ప్రభుత్వంలో ఏదన్నా పాలనాపరమైన అంశాల మీద మీరు వ్యాఖ్యానించండి, మేము అది తీసుకుంటాం. పార్టీ అంతర్గత విషయాల్లో సలహాలు అవసరం లేదు. కిషన్ గారు మాట్లాడేవాడి ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఎవరికి ఇబ్బంది జరుగుతుందనేది వాళ్ళు చెప్పుకోవాలి, బయట ఉన్న వ్యక్తులు ఎలా చెప్తారనేది వారి ప్రశ్న. మీరు వినాలి, దయచేసి వినాలి. మీరు పెద్ద మనిషి, నేను కృష్ణాంజనేయులు గారికి మాట్లాడతాను. ఆయన కూడా దయచేసి ఆగండి కిషన్ గారు. కృష్ణాంజనేయులు గారికి పెద్ద మనిషిగా నేను ఎంత విలువిచ్చి మాట్లాడతానో ఆయనకు తెలుసు. మరి అదే పెద్దరికం ఆయన నిలబెట్టుకోకుండా జనసేన మీద ఈ రోజు విషం చెమ్ముతున్నారు. జనసేన పార్టీలో నాయకులకి ఉన్న విషయాలు కూడా మీకు ఎందుకండి? మా పార్టీ అంతర్గత విషయాలు మీకు అనవసరం. అలాగే ప్రజారాజ్యం గురించి వ్యాఖ్యానించడం కూడా మీకు తగదు, అది అయిపోయిన చరిత్ర. మీరు ప్రజారాజ్యంలో నష్టపోయిన ప్రజారాజ్యంలో నేను కూడా పనిచేసిన వ్యక్తిని, నాకు తెలుసు చిరంజీవి గారి వ్యక్తిత్వం. మీరు ప్రజారాజ్యం గురించి తప్పుడు ఆరోపణలు చేయొద్దు. ఫస్ట్ థింగ్, మీరు నష్టపోయిన వాళ్ళు ఎవరైనా మీకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, దాని గురించి మీరు ప్రజారాజ్యం గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. ఇంకొక విషయం, సార్ మీరు నన్ను మాట్లాడినవ్వండి ప్లీజ్. చిలువలు పలువలు చేసేస్తున్నారు, అంత సీన్ లేదండి వెంకటరెడ్డికి. వెంకటరెడ్డిని కేవలం విచారణ కోసం తీసుకెళ్లారు పోలీసులు. ఎవరికి చెప్పకుండా అరెస్ట్ చేసేయలేదు, ఊరంతా తిప్పేలేదు, రాష్ట్రం అంతా అందరికీ చెప్పి పట్టపగలే వచ్చి ఆయన్ని మర్యాదగా తీసుకుని వెళ్లారు. అంటే ఒక కీలకమైన సెన్సిటివ్ కేసులో ఆయన ఒక వీడియో చేస్తే మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏ విధంగా మీరు ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చిందని పోలీసులకు అడిగే హక్కు ఉండదండి. మేము నిన్నే చెప్పాం, రేపు ఈ పాటికల్లా ఆయన బయటకు వస్తాడు, డిబేట్ లోకి వస్తాడు అని. అంటే బెయిల్ రాకుండా శని ఆదివారాల్లో అరెస్టు చేసి ఆయన రాష్ట్రం అంతా తిప్పే పరిస్థితుల్లో వైసీపీ లాగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం చేయలేదు కదండి. అలాగే ఇంకొక విషయం, అరెస్టుల గురించి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలి మనం అరెస్టుల గురించి. వాళ్ళ తండ్రి పేరు సిబిఐ చార్జ్ షీట్ లో వేయించాడు ఆయన, మహానుభావుడు. మళ్ళీ తల్లి మీదే కేసులు వేసాడు ఆయన. మీరు వైసీపీ ప్రభుత్వంలో ఒక కానిస్టేబుల్ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాలేదని ఒక ప్లకార్డు పట్టుకుంటే ఆయన మీద ఎన్ని కేసులు పెట్టారండి? ఆయన సస్పెండ్ చేశారు, మీరు మర్చిపోయారు అది. అదండి ఒక్క నిమిషం అండి, మీరు సిబిఎన్ గారి మీద అంగళ్ళలో ఆయన పర్మిషన్ తీసుకుని వెళ్తే ఆ రోజు కేసులు వేస్తారు. మీరు ఎంతమంది మీద కేసులు వేశారు? రంగనాయకమ్మల గారి మీద కేసులు వేశారు. అంటే వెంకటరెడ్డిని వీళ్ళందరినీ ఒకటే తాటికి కట్టేస్తారా మీరు? ఇప్పుడు అరెస్టులు చేయలేదు, మీరు పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయలేదు, హెలికాప్టర్ మీద తీశారు అంటే ఒక లీగల్ ప్రొసీజర్స్ ఉంటాయండి, ఒక డాక్యుమెంటేషన్ ఉంటది, ఒక చట్టానికి ఒక పరిధి ఉంటుంది, న్యాయస్థానాల్లో ఈ ప్రూఫ్లు అడుగుతాయి. అవన్నీ ఒక ప్రొసీజర్ అయిన తర్వాత వాళ్ళ మీద కేసు వెళ్తది. అవన్నీ జరగకుండానే పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్ లో వీడియో తీస్తారు, ఎందుకు అరెస్ట్ చేయాలని ఎలా అడుగుతారు సార్? అసలు అంత షార్ట్ కట్ లో ఉందా మన దేశంలో న్యాయస్థానం? అయితే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండేవాళ్ళు. ఆరోపణలు చేస్తారు, కృష్ణాంజనేయులు చాలా పెద్ద ఆరోపణలు చేస్తారు. అలవాటు చేసుకోండి.
ఒక్క చర్య రామోజీరావు గారు ఆగండి, మీరు వినాలి. మీరు పెద్ద పెద్ద ఆరోపణలు చేస్తారు. జోగి రమేష్ అరెస్ట్ చేసింది మీకు కనిపించలేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ కిషాన్ గారు దయచేసి ఆగాలి. మీరు చాలా సమయం మాట్లాడారు, కంక్లూజన్ తీసుకోవాలి. గురుమూర్తి గారు, సుజాత గారు సమయం లేదు ప్లీజ్. సుజాత గారు మీరు కౌంటర్ ఇచ్చారు ఆల్రెడీ, సమయం లేదు. సుజాత గారు, కిషాన్ గారు ఒక్క నిమిషం ఆగండి. సుజాత గారు కంక్లూజన్ చేయండి ప్లీజ్. సార్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది కనిపించలేదు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసింది కనిపించలేదు. జోగి రమేష్ ని అరెస్ట్ చేసింది కనిపించలేదు. ఇవన్నీ కన్వీనియంట్ గా మర్చిపోయి పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయలేదని అంటారా? అలా ఎలా మాట్లాడతారండి? వెంకటరెడ్డిని, ఈ పెద్దిరెడ్డి అరెస్ట్ ఇవే కనిపిస్తాయా మీకు? అరెస్ట్ చేస్తేనేమో కక్ష సాధింపులు అంటున్నారు, అరెస్ట్ చేత కాదు అంటున్నారు. అరెస్టులు చేయరు కదండి. రైట్, గురుమూర్తి గారు, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే మోదీ, అమిత్ షా గారి పర్మిషన్ లేకుండా తాడేపల్లిలో ఒక పోలీస్ కూడా, ఒక కానిస్టేబుల్ కూడా ఎంటర్ అవ్వలేరు అని చెప్పి కృష్ణ గారు అన్నారు. నిజమేనా? గురుమూర్తి గారు, వినిపిస్తుంది నా వాయిస్ మీకు? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, వినిపిస్తుందండి నా వాయిస్? వినిపిస్తుందండి? వినిపిస్తుంది, చెప్పండి. వినిపిస్తుంది సార్. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష